వివాహం నాటికి అసలు సీతమ్మ వారి వయసు ఎంత? స్వయంవరం ఆవిడికి 6 ఏళ్లప్పుడు అయ్యిందా? అంటే 6 ఏళ్లప్పుడే వివాహం చేసుకున్నారా? మరి సీతమ్మ ఎప్పుడు గర్భం దాల్చారు? గర్భం దాల్చినప్పుడు ఆవిడ వయసు ఎంత? వనవాసం అప్పుడే జరిగిందా ఇది? ఇలా ఎన్నో ప్రశ్నలండి వీటికి సంబంధించి మీ మాటల్లో. అస్మద్గురుభ్యం. అసలు కథ వాల్మీకి 24,000 శ్లోకాల్లో చెప్పిన ప్రతి శ్లోకంలో ఒక అద్భుతమైన మాట చూపించాడు దాంట్లో. ఇప్పుడు పండితుల్లో 99% పండితులు ఆ శ్లోకాల అర్థాలే చదువుతున్నారు తప్ప ఎక్కడో వచ్చిన శ్లోకానికి మళ్ళీ దీనికి సంబంధం మరో చోట ఎక్కడో ఉంది అది గమనించటంలే. సీతాదేవి ఒక మాట అంటుంది అగస్త్యాశ్రమంలో లోపాముద్ర గారితోటి, పతి సంయోగ వయం దృష్ట్వా, భర్తని చేరవలసిన వయసు వచ్చిందని చూసి మా నాన్న కంగారు పడ్డాడు అని వచ్చింది. అంటే వివాహమయ్యే నాటికి ఆవిడ వ్యక్తురాలు అయి ఉండాలి కదా, అదే కదా మరి. అప్పుడు రాముడి వయసు ఎంత? బాలకాండలోకి రండి. ఊన 16 వర్ష అన్నాడు దశరథుడు. మా వాడికి ఇంకా 16 లేవే అన్నాడు, కానీ వయసు చెప్పలే. వెనకటి సినిమాలలో ఇలాగే ఉండేది, 3 ఏళ్ళు ఇంతే ఫుల్ టికెట్ అంటే మా వాడికి ఇంకా 3 రాందే అని వాడు అలాగే అన్నాడు. కాదు, అప్పుడు రాముడి వయసు 12 ఏళ్ళు. 12. సీతమ్మ వయసు 6 ఏళ్లే. మీరు ఆశ్చర్యపోతారు. అమ్మా, రజస్వలా సంబంధం అన్నది చూసారా? త్రేతాయుగంలో 4 ఏళ్లకే రజస్వల. పురాణాల్లో ఉంది, చూడాలి మనం. స్కంద, పద్మ, నారద పురాణాల్లో ఉంది. త్రేతాయుగానికి వచ్చేసరికి కృతయుగం నాటికి త్రేతాయుగము 5.5-6 మధ్యని. ద్వాపరయుగంలో 7 సంవత్సరాలు కుంతీదేవికి కర్ణుణ్ణి కన్నది ఆ వయసులోనే. కలియుగంలోకి వచ్చేసరికి 11 నుంచి 14-15 అని చెప్పి భాగవతం చెప్పింది, పద్మపురాణం చెప్పింది. ఉంది సీతాదేవికి 6 ఏళ్ల వయసు. అందుకనే పతి సంయోగ వయం దృష్ట్వా, చూడక సంయోగము. అందుకని సీతాదేవికి స్వయంవరం జరిగినప్పుడు రాముడు వెళ్ళలేదమ్మా. స్వయంవరం జరగలే. ఆ తర్వాత సినిమాల్లో కథల్లో చూపించారు. స్వయంవరం అంటే అన్న ఉంది కానీ వచ్చారు, ట్రై చేశారు, ఉంది కథ ఉంది. కానీ రాముడు తాటకావధవన్నీ చేసిన తర్వాత మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతోంది. అది పూర్తవచ్చింది. పూర్తయ్యే రోజు విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఇవాళ నాకు కాస్త పేరు వస్తే ఆటోగ్రాఫ్లు ఎవరు తీసుకుంటాడని ఎదురు చూస్తా. రాముడు ఏమన్నాడు తెలుసా? మిథిలా నగరంలో అడుగు పెడుతుండగా, శకటీశత సంకుల, ఎక్కడ పడితే అక్కడ రథాలన్నీ ఉన్నాయండి, మనుషులు తిరుగుతున్నారు, నన్ను చూసి వింతగా చూస్తున్నారు, అందరి దగ్గరికి వచ్చేసేలా ఉన్నారు. ఏమండి, ఎవ్వళ్ళు లేని చోట కాస్త విడిగా మనం ఉండడానికి ఏర్పాటు చేసి పెట్టండి అన్నాడు. వివిక్తే ప్రదేశే పదాలు ఉన్నాయి ఎక్కడ. వివిక్తం అంటే ఐసోలేషన్. అందుకని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి అవుట్స్కర్ట్స్లో, సారీ ఇంగ్లీష్ పదాలు వాడక తప్పటల్లా, పెద్ద పెద్ద స్వామీజీలు వాడుతున్నారు వాక్యాలు. అక్కడ ఒక చిన్న పడక, ఇది మన చిన్న గదిలా, ఇది కాదు, చిన్న పర్ణకుడి కట్టి, అప్పుడు తెలిసింది జనకుడికి వచ్చాడు. అంత దూరం ముందు అక్కడ శ్లోకాలు ఉన్నాయి బాలకాండలో. వచ్చి ఈ కుర్రాళ్ళు ఎవరయ్యా అన్నట్టు ఇలా చూసి చెప్పాడు విశ్వామిత్రుడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, ధనుర్దర్శయ రామాయ. మా శ్లోకాలు ఉట్టినే చదవకూడదు, ఎనలిటికల్గా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ధనుసు ఎక్కడుంది? అక్కడెక్కడో ఉంది. 70 మైళ్ళు తోసుకొచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఉందక్కడ శ్లోకాలున్నాయి. ప్రజల ఆ తోసుకొస్తుంటే ఇదేమిటి అని ఊళ్ళో ప్రజలంతా పరిగెత్తుకొచ్చాడు అక్కడికి. అప్పుడు రాముడు, చెప్పాలి తప్పదమ్మా, వయసు చెప్తున్నాను నేను, రాముడు మంచి బాలుడు, చెప్పింది చేస్తాడు. విశ్వామిత్రుడు అన్నట్ట, వత్సరామ ధనుర్దశ అన్నాడు. నాయన వత్సరామ ధనుపశ్య, ధను చూడు నాయన. మన వాడు ఇలా వచ్చేసి ఇలా తలెత్తి ఇలా చూసి, గురుగారు చూడమన్నారు కదా, చూసా అని వెనక్కి వచ్చేసాట. చూడ శ్లోకం ఉంది అక్కడ, వత్సరామ ధనుపశ్య. అప్పుడు అంటాడు, ఇది ఆజ్ఞప్తోహం, మీరు ఆజ్ఞాపించినట్టే తోలనం పూరణమేవిప కర్తుమిచ్చాను, ఎక్కువ పెడతానండి అన్నాడు. అప్పుడు అది విరిగింది. విరిగితే అక్కడున్న రాజులు మాత్రం తలదించుకున్నారు, స్వయంవర వాడు కాదు. విరిగితే అది జరిగిన పని. వెంటనే ఈయన పెద్ద ఆయన జనకుడు, మా అమ్మాయి పెళ్లి చేస్తా. రాముడు తలదించుకున్నాడు. ఏం చేత?
నేను వచ్చిన పని ఏమిటి, విశ్వామిత్రుడు సాయం చేయడానికి వచ్చాను, పెళ్ళికి రాలే, నేను చేసుకో అన్నట్టు మొహం పెట్టాడు ఈయన. అప్పుడు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన గౌరవిద్దామయ్యా. అందుకనే బాలకాండ చివరిలో పితృకృత దారాయితి, నాన్న ఒప్పుకుని పెళ్లి చేసిన సంబంధం కనుక సీతమ్మ అంటే ఇష్టం అన్న వాక్యం. అంచేత సీతాదేవి వయసు 6 సంవత్సరాలు, రాముడి వయసు 12 ఏళ్ళు. ముందు ఒకరినొకరైతే చూసుకోలేదు. చూసుకోలేదు. అవన్నీ తర్వాత సినిమాల్లో వీటి కోసం మనం పెట్టుకున్నాం సరదాగాను. అది తర్వాత రామాయణాల్లో తులసిదాసు వీళ్ళందరూ చేస్తారు. తప్పింది, అయిపోయింది. 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నారు పెళ్ళయిన తర్వాత. అప్పుడు గర్భం ధరించలేదు. 14 ఏళ్ళు అడవిలో ఉన్నారు. అప్పుడు గర్భం ధరించలేదు. 13 ఏళ్ళే కలిసి ఉన్నారు. 14 ఏళ్ళు సీతమ్మ అక్కడ ఉంది కదా, తిరిగి వచ్చింది. రాముడు ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని? శ్లోకాలు ఉన్నాయి. 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. కుశలవులు పుట్టిన తరువాత 12 ఏళ్లకి సీతమ్మ భూగర్భంలోకి వెళ్ళిపోయింది. కుశలవులకి 200 సంవత్సరాలు వచ్చే వయసులో రాముడు అవతారం సాధించాడు. అంటే ఈవిడ ఎన్నాళ్ళకి గర్భవతి అయిందో ఆలోచించండి ఒక్కసారి. 11,000లో ఇటు 6 సంవత్సరాలు తీసేయండి, 12 సంవత్సరాలు తీసేయండి, 13 సంవత్సరాలు తీసేయండి, చివర 200 తీసేయండి, 212 తీసేయండి. ఇన్నాళ్ళు సీతాదేవి గర్భం ధరించలేదు. ఇది ఎవ్వరూ చెప్పరు. ఇది ఎందుకు జరిగింది అంటే యజుర్వేదం చెప్పింది, రామాయణం చెప్పింది. ఏమిటో తెలుసునా? రాముడు జోగపరుద్ధుడు, అంటే అధికారము చేతిలో ఉండగా అధికారం లేక దూరం అయిపోయిన కారణం చేత రాజుగా చేయాల్సిన యాగములు ఉన్నాయే చెయ్యలేదు ఆయన. యాగం చేయడం భార్య ఉండాలి పక్కన, లేదు. ఈ పాపం అంటుతుంది. పైలోకానికి వెళ్ళడానికి లేదు, అక్కడ పాపం. అలాంటి వాళ్ళకి జోగపరుద్ధుడు అంటారు. అలాంటి పాపం పోగొట్టుకోవడానికి సీతమ్మతో ఉన్న ఇన్నాళ్ళు యాగాలు చేశాడు. సీతమ్మ వెళ్ళిపోయింది అడవికి. అప్పుడు బంగారు సీత ఒకటి కాదమ్మా, 6,000 సీతలు చేయించాడు. 6,000 యాగాలు. బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది ఇది. అది ఇన్నాళ్ళు అంటే అమ్మవారు ఎన్నాళ్ళు గర్భవతి కాలేదండి, గుర్తుపెట్టుకోండి. అది సంగతి. అంటే రాముడి ప్రవర్తన అంటే ఇంత కష్టం ఉంటుంది అక్కడ. అది ఎందుకో పురాణజ్ఞులు చెప్పరు వాళ్ళు పాపం. ఈ 6,000 మంది కళ్ళలోకి వచ్చారు ఆయనకి. ఏమయ్యా నీ పక్కన వెళ్ళి, బాబు మధురానగర్లో పుట్టండి మీరు, నెక్స్ట్ టైం చూసుకుంటే పెండింగ్ ఫైల్స్ అన్నాడు ఆయన. అందుకని మధురానగర్లో పుట్టారు వాళ్ళంతా. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకఖండం అని చెప్పి దాంట్లో ఉంది. అంచేత వీళ్ళు కలిసి ఉన్నది అన్నాళ్ళు. సీతారాముల్లా బతకని ఆశీర్వదిస్తారే, ఆడపిల్లల కోపాలు వస్తుంటాయి అంటే మేము కష్టపడుతుండాలని కాదు. సీతారాములు చూడండి, సంతానం మీద ఐక్ష కూడా లేకుండా అంత ఆనందంగా గడిపి ఒకళ్ళకొకళ్ళ కోసం బతికారు వాళ్ళు.